హలో అండి, వెల్కమ్ టు నా కిచెన్ నా ఇష్టం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం కంపల్సరీ. ఇవేంటి చాక్లెట్స్ అనుకుంటున్నారా? కాదండి, కేక్ పప్స్ అండి. కేక్ పప్స్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. నేను కేక్ బేక్ చేస్తూ ఉంటాను కదండి, వాటిలో మిగిలిన కొంచెం పిండి ఏదన్నా ఉంటే ఇలా చిన్న చిన్న కప్స్లో పోసుకొని ఇవి కూడా బేక్ చేసుకుంటానండి వాటితో పాటు. అది ఇలా రోజు కేకే తినలేరు కదండి పిల్లలు కూడా, వాళ్ళ కోసం డిఫరెంట్గా చేయడం కోసం ఈ కేక్తో మనం కేక్ పప్స్ చేసుకుందాం అనమాట. చూసారా, ఇందులో ఇలా చేసుకున్నాను అనమాట అల్యూమినియం ఫాయిల్ కప్స్తో. ఆ 2 కప్పుల కేక్ని నేను మిక్సీలో వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను. లేదు అంటే మీరు చేత్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు. నేను మిక్సీలో వేసుకొని పౌడర్లా చేశాను అనమాట. మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. నేను చిన్న కప్స్ 2 కప్స్ కేక్ పౌడర్ అయితే తీసుకున్నాను. కేక్ పప్స్ చేయడానికి కావాల్సింది మనకి చాక్లెట్ కాబట్టి, చాక్లెట్ని మెల్ట్ చేయడానికి గిన్నె పెట్టుకొని, గిన్నెలో కొంచెం నీళ్ళు పెట్టుకొని దాన్ని హీట్ చేసుకుంటూ ఉండండి. బాయిల్ అవుతూ ఉండాలి వాటరు. ఆ నీళ్లు బాయిల్ అయ్యే లోపల మనం డార్క్ కాంపౌండ్ అండి, డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్, మీకు నచ్చిన ఫ్లేవర్ 3 ఉంటాయండి. స్ట్రాబెర్రీ, వైట్ కాంపౌండ్, బ్లాక్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్, మిల్క్ చాక్లెట్ కాంపౌండ్. నేను డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నానండి. ఈ కిందన్న హీట్కి ఏమవుతుందంటే అది మెల్ట్ అవుతూ ఉంటుంది. అది మెల్ట్ అయ్యే లోపల నేను ఇలా పింక్ కాంపౌండ్ కూడా తీసుకున్నానండి. స్ట్రాబెర్రీ కాంపౌండ్ అనమాట. ఇది నా ఫేవరెట్ ఫ్లేవర్ అనమాట, ఇది ఇష్టం అనమాట. దీంతోపాటు బటర్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి. చాక్లెట్ కాంపౌండ్ కొంచెం కరిగిన తర్వాత ఇందులో ఒక 50 గ్రామ్స్ వరకు నేను బటర్ వేసుకున్నానండి. అంటే మీకు కన్సిస్టెన్సీ చూసుకోండి, అంటే పల్చగా ఎంతవరకు పల్చగా అవుతుందో చూసుకోండి. మనకి లాలీపాప్ అనేది అందులో మునగాలి కాబట్టి దానికి తగ్గట్టు ఇదిగోండి. చూసారా, ఈ విధంగా మనకి ఎంత బటర్ అయితే పడుతుందో, మనం ఎంత చాక్లెట్ వేసుకున్నామో అంత చాక్లెట్కి ఎంత బటర్ అయితే పడుతుందో అలా చూసి వేసుకోండి. ఇంకా బటర్ కొంచెం కరగలేదండి, కరగకపోతే ఇలా తిప్పుకుంటే కరిగిపోతుంది. చూసారు కదా ఎంత సిల్కీగా స్మూత్గా ఎలా ఉందో. ఇప్పుడు నెక్స్ట్ అలాగే ఈ స్ట్రాబెర్రీది కూడా మనం చేసుకుందామండి. స్ట్రాబెర్రీ కాంపౌండ్ తీసుకున్నాను, దాంట్లో బటర్ వేసుకుంటున్నానండి. ఎక్కువ బటర్ అయితే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది నాకు ఈ వీడియో ద్వారా నాకు కొంచెం అనుభవం అయిందనమాట. ఇందులో కొంచెం బటర్ ఎక్కువ అవటం వల్ల చాక్లెట్ అనేది చాలా పల్సగా అయిపోయింది. కాబట్టి మీరు చూసి కొంచెం తక్కువ తీసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసేసాను, ఉంది కదా కొంచెమే ఉంది ఎందుకులే అని చెప్పేసి ఎక్కువ వేసేసాను. దానివల్ల ఏమైందంటే కొంచెం లూజ్గా అయిపోయింది. అది ఆరడానికి కొంచెం టైం పట్టింది నాకు. అలా కాకుండా ఒక 50 గ్రామ్స్ వేసుకోండి, సరిపోతుంది. అంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి. చూసారా, మరీ పల్చనైంది. చాక్లెట్ అయితే చక్కగా మంచిగా థిక్ అండ్ అలా వచ్చింది. ఇది మరీ పల్చనైంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ సరిపోయింది. తర్వాత ముందుగా మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నది 2 బౌల్స్లోకి తీసుకున్నానండి. ఎక్కువ చేయట్లేదండి, మీకు చూపించడం కోసం 4, 5 చేసి చూపిస్తున్నాను. ఒక పార్ట్లో 2 భాగాలు తీసుకున్నాను అన్నాను కదండి. ఒక పార్ట్లో కొంచెం స్ట్రాబెర్రీ క్రష్ అండి, ఎందుకంటే మనం స్ట్రాబెర్రీ లాలీపాప్ చేసుకుంటున్నాం కదా, లాలీపాప్ కాదు సారీ, పప్స్ కేక్ పప్స్ చేసుకుంటున్నాం కాబట్టి స్ట్రాబెర్రీ క్రష్ కొంచెం, మనం ఇప్పుడు కరగపెట్టుకున్నాం కదండి స్ట్రాబెర్రీ డార్క్ కాంపౌండ్, అది కూడా స్ట్రాబెర్రీ గనాష్ కూడా ఇందులో వేసుకుందామండి. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అంటే లోపల కూడా స్వీట్నెస్ రావాలి కదా మనకి. ఎలా అంటే ఉండలాగా అవ్వాలి మనకి. ఆ విధంగా మొత్తం బాగా కలుపుకొని ఈ విధంగా ఉండలు చేసి పక్కన పెట్టుకోండి. చూసారు కదా, నాకు 5 బాల్స్ అయితే అయ్యాయండి. ఇది స్ట్రాబెర్రీ బాల్స్ అన్నమాట మనకి. అవి కొంచెం కూల్ అవ్వటం కోసం ఫ్రిడ్జ్లో పెట్టానండి. తర్వాత మిగిలిన దాంట్లో చాక్లెట్ గనాచ్ వేసుకున్నానండి. కొంచెం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే స్ట్రాబెర్రీ గనాచ్ కూడా వేసుకున్నాను. బాగుంటుందండి టేస్ట్, అచ్చంగా చాక్లెటే కాకుండా అది కూడా మిక్స్ చేస్తే కొంచెం బాగుంటుంది. చూసారు కదా, ఇట్లా చక్కగా కలుపుకోవాలండి చేత్తో. చాలా ఈజీ అండి, మనకి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఇంట్లో టక్కని చేసేయచ్చు. ఇవైతే నాకు ఒక 4.5 వచ్చినాయి. హాఫ్ది మావాడు తినేసాడు అనమాట, చిన్న ముక్కే కదా అని చెప్పేసి. ఇంకా అందుకని 4 పెట్టేశాను. అవి కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టొచ్చానండి. ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టినవి ఆ చాక్లెట్ గనాచ్లో ఈ లాలీపాప్ స్టిక్స్ అంటే మనకి బజార్లో దొరుకుతాయండి, బేకరీ ఐటమ్స్లో. తెచ్చుకొని ఆ గనాచ్లో ముంచి మనం స్టిక్ చేయాలండి. స్ట్రాబెర్రీ వాటిన్నిటికీ నేను స్టిక్ చేశాను. ఇప్పుడు చాక్లెట్ వాటికి స్టిక్ చేస్తున్నాను చూడండి. అప్పుడప్పుడు మనం పిండి సరిగ్గా కలుపుకోలేదనుకోండి అవి పగిలిపోతాయి.
పగిలిపోకుండా జాగ్రత్తగా మనం పిండిని చక్కగా ముద్దలాగా చక్కగా రావాలి. తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టినాక కొంచెం గట్టి పడతాయి అన్నమాట. గట్టి పడినాక మనం ఇలా స్టిక్స్ ముంచుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు నేను స్ట్రాబెర్రీతో చేసిన కేక్తో చేసిన దానికి చాక్లెట్ కాంపౌండ్ వేస్తున్నానండి. డార్క్ చాక్లెట్ గనాచ్ ఉంది కదా, ఆ కాంపౌండ్తో నేను చాక్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను. చక్కగా దానిలో ముంచి మనం చేత్తో ట్యాప్ చేస్తూ ఉండాలండి గట్టిగా, మనకంటే ఎక్కువ శుద్ధలాగా రాకుండా. చూసారా, కొంచెం ప్రాసెస్ అండి, మనం ఈజీగా చేసుకోవచ్చు. కానీ తింటుంటే చాలా టేస్ట్ ఉంటాయండి, చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. కేక్స్ చేయాలనుకున్న వాళ్ళు అందరూ తెచ్చిపెట్టుకుంటారు కదండి, వాటితో చేసేయడమే. కొంచెం డెకరేట్ చేశానండి మన దగ్గర ఉన్న షుగర్ బీట్స్తో వాటితో. చూసారు కదా, అలా ప్లెయిన్గాను తినొచ్చు, ఇలా కూడా తినొచ్చు. ఇప్పుడు చాక్లెట్ దానికి నేను వచ్చేసి స్ట్రాబెర్రీ కోటింగ్ ఇస్తున్నానండి. ఇందాక స్ట్రాబెర్రీ దానికి చాక్లెట్ కోటింగ్ ఇచ్చాను. చూసారా, ఇది మెల్ట్ అయిపోయింది, ఎక్కువ లూజ్ అవ్వటం వల్ల ఆ విధంగా వచ్చిందనమాట. నాకు కరెక్ట్గా రాలేదు ఇది, అందుకే నేను బటర్ తక్కువ వేస్తే బాగుండదు అనిపించింది. కాకపోతే కొంచెం మళ్ళీ ఫ్రిడ్జ్లో అలా పెడితే టైట్ అయిందిలేండి. అలా తయారైన తర్వాత ఈ విధంగా నేను పాప్స్కి సంబంధించిన మెటీరియల్తో చుట్టుకున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. బర్త్డే అనుకోండి, బర్త్డే వాటికి అలాగా మీరు గిఫ్ట్గా ఇవ్వచ్చు. లేదు అంటే పిల్లలు ఎవరన్నా వస్తే మన ఇంటికి ఇవ్వచ్చు, లేదా పిల్లలకి సర్ప్రైజ్గా మనం చేసి పెట్టచ్చు. నేనైతే ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే కేక్ పప్స్ చేశానన్నమాట. మీరు కూడా చూడండి, ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ అండి. మన పిల్లలకి మన చేత్తో మనం చేసి పెడితే ఆ తృప్తే వేరు కదా. అలాగే బర్త్డే ఉన్నప్పుడు, పిల్లల బర్త్డే ఉన్నప్పుడు స్కూల్కి మనం ఇలా చేసి పెట్టామనుకోండి, బయట దానికన్నా మనం ఇంట్లో చేసింది చాలా హైజెనిక్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి. నాకు ఇప్పుడు ప్రజెంట్ వీడియో తీయడానికి అక్కడ ఎవరు లేకపోవడం వల్ల ఒకే చేత్తో చేయడం కొంచెం నాకు కష్టమైంది. లేకపోతే అవి కవర్స్ కూడా ఎలా ప్యాక్ చేశాను అనేది మీకు చూపించేదాన్ని. నేను మెటీరియల్ అంతా కేక్ షాప్లో తెచ్చుకున్నాను ముందే. చూసారు కదా, నచ్చితే ఒక కామెంట్ చేయండి.